హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజుల కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ బర్ఫీ అండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ రెసిపీ ప్రాసెస్ని ఏ విధంగా చేయాలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను క్యారెట్స్ని తీసుకున్నానండి. వీటిని పైపుట్టుని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక దీనిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొద్దిగా బరకగానే ఉండేటట్టు మిక్సీ పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లోకి ఒక 2-3 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక దీంట్లోకి ముందుగా మిక్సీ పట్టుకున్న క్యారెట్ మిశ్రమంని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాం. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి సరిపడా షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి ఈ విధంగా రెడీ అయ్యాక దీంట్లోకి కొద్దిగా ఇలాచి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి కాచిన పాలని ఒక 2 కప్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. పాలు మొత్తం ఇంకిపోయి ఈ విధంగా చిక్కబడ్డాక ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు ఈ విధంగా స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. మీ దగ్గర కనుక ఇలాంటి ఒక కేక్ మౌల్డ్ ఉన్నట్లయితే దీనికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అలాగే దీంట్లోకి బటర్ పేపర్ని యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ బటర్ పేపర్ లేనట్లయితే ఒక వైట్ పేపర్ని తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ముందుగా రెడీ చేసుకున్న క్యారెట్ మిశ్రమంని కూడా యాడ్ చేసుకోవాలి. పైనుండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెడీ అయిపోయినట్లే. 2 అవర్స్ తర్వాత ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా బటర్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి. మరొక ప్లేట్ పెట్టేసి ఈ విధంగా తిప్పేసుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని పీసెస్గా కట్ చేసుకోవాలి. క్యారెట్ బర్ఫీ రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.